అక్క వెంకట్ గారు టిఫిన్ చేశారా? తను పొద్దున్నే వెళ్ళిపోయాడుగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారట, వెళ్ళిపోయాడు. ఏంటోద్నా కరెక్ట్ టైంకి రమ్మన్నావు. ఇప్పుడే అమ్మలో లవ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇంకో 2 రోజులుంటే లవ్ ప్రపోజ్ చేసేది. ఛా రేయ్, నాకు అమ్మాయిల గురించి బాగా తెలుసు. అబ్బాయిల మీదే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన కొత్తలో అబ్బాయిని చూస్తే బావుణ్ణు, అబ్బాయి వస్తే బావుణ్ణు, అబ్బాయితో మాట్లాడితే బావుణ్ణు అని ఫీలింగ్స్ లో ఉంటారు. అప్పుడే అబ్బాయిలు దూరంగా ఉండాలి. 2 రోజులు నువ్వు కనపడకుండా ఉంటే తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. వదినా నేను పైన ఉంటాను, మధుని కూడా పై పంపించే. ఓకే రామరా. ఏమండి, వెంకట్ గారు మెడిసిన్స్ అన్ని మా ఇంట్లోనే మర్చిపోయారు. ఇంట్లో లేరా అండి? ఈ టైంలో ఇంట్లో ఉంటాడా? ఆఫీస్లో ఉంటాడు. నేనా? ఏదో దెబ్బలు తగిలి రెస్ట్ తీసుకున్నాడు కానీ లేకపోతే రోజు ఆఫీస్కి వెళ్తాడు. వదినా చూసావా, వాడు పనిలో పడితే మందులు కూడా వేసుకోవడం మర్చిపోతాడు. నువ్వేమీ అనుకోకపోతే నువ్వు అట్టే కదా వెళ్తున్నావు, ఈ మందులు వాడికి ఆఫీస్లో ఇచ్చేస్తావా? ఆఫీస్లోనా? సరే అండి, థ్యాంక్స్. బాయ్. వదినా వదినా ఏంటొదినా నా కొంప ముంచేసావు ఇలా. రేయ్, ఇలాంటి టైంలో కూడా నువ్వు ఆఫీస్లో కష్టపడ్డం చూసిందనుకో నీ వాల్యూ ఇంకా పెరుగుతుంది. నువ్వు ఇవ్వాల్సిన బిల్డప్ ఏదో ఆఫీస్లో ఇవ్వు. వచ్చిన స్టాక్ చెక్ చేశారా? చెక్ చేసుకున్నాను సార్. పాతం క్లియర్ చేసి కొత్త స్టాక్ ఇక్కడ పెట్టించేయండి. ఓకే సార్. మొత్తం స్టాక్ ఎంతో చూసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. అలాగే సార్. హలో అండి. హాయ్ మధు, నువ్వేంటి ఇక్కడ? వెంకట్ గారి కోసం వచ్చాను. వెంకట వాడు అన్నయ్య అన్నయ్య, ఆ లక్ష్మీ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ బిల్స్ లో ఏదో రాంగ్ ఎంట్రీ ఉందంటే నేను క్లియర్ చేశాను. ఆ తర్వాత నీ అకౌంట్ లో 4 లక్షలు చెక్ డిపాజిట్ చేశాను. డబ్బులు లేవన్నావు కదా. 4 లక్షల? మధు గారు మీరేంటండి ఇక్కడ? అన్నయ్య తను ఎప్పుడొచ్చింది? నువ్వెప్పుడు వచ్చావో నాకు తెలియలేదు. అదే, మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ యా. ఇవి మర్చిపోయారు. థ్యాంక్స్. నేను వెళ్తానండి, కాలేజ్కి టైం అయింది. ఏమండి, మీరు అటువైపు వెళ్తారా? అంటే 3 to 4 మీటింగ్, 4 to 4:30 జనరల్ బాడీ, 4:30 to పాప మా అమ్మాయి డ్రాప్ చేయమంటుంది. డ్రాప్ చేయొచ్చుగా. అంటే 3 to 4 మీటింగ్ అన్నయ్య. నువ్వేమనుకోపోతే ఈ ఒక్కరోజు ఆఫీస్ నేను చూసుకుంటాను రా. ఓకే ఓకే, నీకేమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయి. ఓకే చేస్తాను రా. పదండి. ఒరే వెంకట్, చూసారా అప్పుడే డౌట్. నువ్వు వెళ్ళిపోతే ఆఫీస్ ఖర్చులకి మరి మాకు డబ్బులు. ఒక్క నిమిషం. ఓకే. సరిపోతాయో లేవో చూసుకో. థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్ వస్తే ఫోన్ చేయి. ఏమండి, కాలేజ్ దగ్గరే కదా, నడిచి వెళ్దామా? ఓకేనండి. ఫ్యామిలీ కోసం మీరు చాలా కష్టపడుతున్నట్టున్నారు. సుఖపడ్డానికి కొంతమంది పుడతారు, కష్టపడ్డానికి కొంతమంది పుడతారు, నాలాగా. హే మధు, హే లత, వెంకట్. హలో. హాయ్. హలో. ఏమండి మీ డ్రెస్ చాలా బాగుంది. అంటే నేను బాలేనా? మీరు వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల మీరు ఇంకా బాగున్నారు కదండి. థ్యాంక్ యూ. నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు. మళ్ళీ నీకు లేట్ అవుతుంది. బాయ్ బాయ్. ఏమండి మీ ఫ్రెండ్ చూడ్డానికి చాలా మంచి అమ్మాయిలాగుంది. అది మంచిదేం కాదండి. ఊరుకోండి, చూడ్డానికి మంచి అమ్మాయిలాగుంది. మీకు తెలుసా, దానికి రోజుకొకళ్ళు చెప్పున వారానికి 7 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంట్లో కాలేజ్కి బయలుదేరుతున్నానని చెప్తుందా, కానీ కాలేజ్కి రాదు. నైట్ కూడా లేట్ గా వెళ్తుంది. మా ఇంటికి కంబైన్ స్టడీస్కి వస్తున్నానని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్తుంది. ఎక్కడెక్కడో మధు గారు, ఏదేదో చేస్తుంది. అది అసలు అమ్మాయి కాదండి. కాదు. ఏమైంది? ఏంటి లవ్వా? నువ్వు లవ్ లో పడితే పడ్డావు, నన్నెందుకే బ్యాట్ చేయడం? అంతేలే, లవ్ లో పడితే ఫ్రెండ్స్ ని ఇలాగే వాడుకుంటారు. ఏం చేస్తావు? మీరు లవ్ లో పడ్డారా? ఏమండి ఈ కాలం అమ్మాయిలంతా బ్యూటీ పార్లర్ చుట్టూ, ఐస్ క్రీమ్ పార్లర్ చుట్టూ తిరుగుతుంటే మీరేమో ఓల్డ్ ఏజ్ హోమ్ లో కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు. అలాంటి మీరు లవ్ లో పడడం ఏంటండి? అసలు మిమ్మల్ని లవ్ లో పడేసిన వాడు ఎవడండి? చెప్పండి ప్లీజ్, చెప్పండి మధు గారు, చెప్పండి చెప్పండి మధు గారు. హలో మధు. నీకు గుడ్ న్యూస్. ఏంటి? రేపు మనం బయటికి వెళ్తున్నాం. yes శంషాబాద్ టెంపుల్ కి. సూపర్. మన 2 ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి. నో,
అసలు ఐస్ క్రీమ్ లో మజిక్ కలపాలని చెత్త ఐడియా ఎవడిచ్చాడు? మీ అన్నయ్య. అన్నయ్యా! మీ అన్నయ్య వదిలేరి? లోపల ఉన్నారు. ఓ, వెంకట్ గారు బాగున్నారా? బాగున్నానండి. మీ జన్మ నక్షత్రం ఏంటమ్మా? మూలా నక్షత్రం. భార్గవి ఎందుకు వచ్చింది బామ్మ? భార్గవి జాతకంలో దోషం ఉందని పూజ చేసినారా? ఆ దోషం నేనే బామ్మ. నా ప్రేమ కోసం వాళ్ళ ప్రేమను చెడగొట్టాను. ఈరోజు మధు నా ప్రేమను యాక్సెప్ట్ చేసిన భార్గవిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బామ్మ. నేను మధుతో నిజం చెప్పేస్తాను. ఈరోజే చెప్పేస్తాను. ఓం అగ్నిర్నఃపాదపుత్రికాః వెంకట్. నక్షత్రం ఓ, దేవమిత్రయం వెంకట్. ఇదమాసాం రేయ్, నక్షత్రం మధు పిలుస్తోంది. యస్య భాంతిరస్మై వదిన, నేను మధుకి వాళ్ళ నిజం చెప్పేస్తా. ఓకేరా, ఆల్ ది బెస్ట్. మధు, నీతో ఓ విషయం చెప్పాలి. అవన్నీ తర్వాత. ముందు నన్ను హక్ చేసుకో. మధు, రా. అది కాదు మధు. ఈ క్షణం నా ప్రాణం పోతే చాలా బాగుంటుంది. ఏమైంది మధు? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ నేను ఎక్కడి కింద పడుతున్నానని గట్టిగా పట్టుకునేది. కానీ నేను మాత్రం మా అమ్మ వాళ్ళు హాయిగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నీ దగ్గర నాకు అలాగే ఉంది. మా నాన్న నా చేయి పట్టుకుని నడిపించేటప్పుడు పడిపోతాననే భయం ఉండేది కాదు. మా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉండేది. ఇప్పుడు కూడా నీ దగ్గరుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అది పాస్ట్, కానీ ఇప్పుడు నా ఫ్యూచర్ నువ్వే. సరే సరే, టైం అయిపోయింది. మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వెళ్దాం దా. డిసెంబర్ 15 తర్వాత భార్గవికి అంతా బాగుంటుందట. దోషాలన్నీ పోతాయని పంతులు గారు చెప్పారు. ఓకే ఓకే, టైం అయిపోయింది. ట్రాఫిక్ ఉంటుంది మళ్ళీ. మనం బయలుదేరదాం రండి. రేయ్, తొందర ఏం లేదు, మెల్లగా వెళ్ళు. ఓకే. మధు, నీ చైన్ ఏమైంది? చైనా అక్కడ పడిపోయినట్టుంది. చూసి మధు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే. అన్నయ్య, 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 అన్నయ్య. అమ్మా! అమ్మా, దెబ్బలేం తగ్గలేదు కదా? ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదన్నయ్య, బానే ఉంది. సరే అయితే నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఉండన్నయ్య, ఆయన వచ్చేస్తారు. మా పెళ్ళికి పిలవాలనుకున్నాం, కుదరలేదు. పర్లేదమ్మా, నేను వస్తాను. మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం అర్జెంట్ ప్లీజ్. ఓకే. ఏమండి, నా వల్లే మీ లవ్ సక్సెస్ అయింది. ఒక్కసారి మధు ఇంటికి వచ్చి వెళ్ళు, మా లవ్ సక్సెస్ అవుతుంది అన్నాడు అన్నయ్య. మొత్తానికి అదే జరిగిందన్నమాట. నీకు రాజా తెలుసా? రాజా అన్నయ్య? అడుగుతుంది నేను. చెప్పు, నువ్వు రాజాని ప్రేమించావా? రాజా నిన్ను ప్రేమించాడా? లేదండి, రాజా ఎవరో నాకు తెలీదు. అన్నయ్యే తన లవ్ కోసం హెల్ప్ అడిగితేను.
ఏముంటోంది తను? ఏముంటోంది? ఏముంటోందిరా? ఎందుకురా మా అక్క జీవితంతో ఆడుకున్నావు? మా అక్క నీకేం అన్యాయం చేసింది? చెప్పు, చెప్పరా. ఎందుకు మా అక్కకి ఇంత ద్రోహం చేశావు? ఎందుకంటే నేను ప్రేమించాను మధు. ప్రేమించావా? ప్రేమంటే ఏంటో తెలుసురా నీకు? ప్రేమంటే నమ్మకం. నమ్మక ద్రోహం చేయడం కాదు. ప్రేమంటే ప్రాణం ఇవ్వడం, మోసం చేయడం కాదు. అది కాదు మధు, నేను చెప్పేది ఒక్కసారి మాట్లాడుకో. ఇంకొక మాట కూడా మాట్లాడుకో. మధు. మొత్తం కుటుంబాన్ని నమ్మించావు. నమ్మించి గొంతుకొచ్చావు. నా ఇద్దరు కూతురు జీవితాలతో ఆడుకున్నావురా. రేయ్, అమ్మా నాన్న దగ్గర పెరిగితే కుటుంబం అంటే ఏంటో తెలిసి వచ్చేదిరా. తండ్రిగానే పడే బాధ ఏంటో నీకు అర్థం అయ్యేది. నా కూతురు గారు ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వే కారణం రా. నువ్వు బాగుపడవురా, బాగుపడవు. ఏమైందమ్మా? 2 రోజుల నుంచి రాఘవ్ వాళ్ళ మనుషులు మా ఫ్యామిలీని టార్చర్ పెడుతున్నారు. ఏమయ్యా 2 లీటర్లు పెట్రోల్ పోయి? లీటర్ 500. 500? ఇది రాఘవన్న మీకు ఫిక్స్ చేసిన రేటు. ఏంటి టమాటాలు కేజీ 500? ఇది రాఘవని మీకు ఫిక్స్ చేసిన రేట్. రోడ్ నెంబర్ 12. కిలోమీటర్ 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలా? ఇది రాఘవన్న ఫిక్స్ చేసిన రేటు. మా ఇంటికి పవర్ వాటర్ అన్నీ కట్ చేశారు. నాన్న కంప్లైంట్ ఇస్తే రాఘవ్కి భయపడి ఎవరూ రియాక్ట్ కాలేదు. నిన్న రాఘవ్ తన మనుషులతో మా ఇంటికి వచ్చాడు. ఇవిగో నా మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో. ఏమైందన్నా? ఏయ్, నేను చెప్తా. ఆ రోజు నువ్వు అన్నను అవమానించావు. అందుకే మీ స్థలం కావాలనుకున్నావు. అర్థమైందా? రేయ్, ముందెక్కడి నుంచి లేవండి. అమ్మా మధు, మధు, ఏయ్, ఆగవయ్యా, ఆగు. ఏయ్, అరిస్తే నాకు నచ్చదు. నీకు కావాల్సిన స్థలమేగా, నేను సంతకం పెడతాను. నువ్వు నాకు నచ్చవరా. అన్నా, మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నాకు తెలుసురా. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? ఎవర్రా అన్న అడుగుతుంటే వినపడ్డాన్లా? వినపడ్డాన్లా? నిన్నేరా? ఆ? అన్న అన్న నన్ను ఎప్పుడు కొట్టేది వీడే అన్న, వీడే. రేయ్, అన్నా ఎవడ్రాడు ఎవడ్రాడు నా మధుపై చేయేసింది? ఈ రోజు ఆడు చెయ్యి కొట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళండ్రా. చెప్పండ్రా, ఎవడ్రా నా మధుపై చేయేసింది? ఆడొక్కడు చెయ్యే కావాలరా. ఎవడ్రా నా మధుపై చేయేసింది? మా అన్న, మా రాఘవన్న. రేయ్, నేనే కొట్టాన్రా. ఈ చెత్తనే కొట్టాన్రా. కొట్రా, ఈ చెయ్యే తీసుకోరా. కొట్టు, కొట్రా, కొట్టు, కొట్టు, కొట్రా, కొట్టు. మధు నీ చేయితోనే కొట్టా.